కానీ ప్రస్తుతానికైతే కవిత అరెస్ట్ తథ్యం నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు. రాత్రి 8:45 ఫ్లైట్ కూడా బుక్ అయింది. అదే ఫ్లైట్ లో ఢిల్లీకి తరలిస్తారు. ఢిల్లీకి తరలించిన తర్వాత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రౌజ్ ఎవెన్యూ కోర్టులో అయితే హాజరుపరుస్తారు. ఒకవేళ ఈడీ అధికారులు రిమాండ్ కు కోరితే గనక ఎన్ని రోజుల పాటు రిమాండ్ ఇస్తారు, ఆ రిమాండ్ లో దర్యాప్తు విచారణ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారని కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి కవిత ఇంటి నుంచి అయితే కార్యకర్తలను పంపించే ప్రయత్నం బయట పోలీసులు చేస్తున్నారు. ఈడీ అధికారులు కవితను ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ రూట్ అంతా క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా మరోవైపు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు ఈడీ విచారణకు సంబంధించి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పేసి ఇటు కవిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సెర్చ్ వారెంట్ తో లోపలికి వెళ్లిన ఈడీ అధికారులు పూర్తి తరహాలో ఎలాంటి కమ్యూనికేషన్ జరపకుండా ఉన్న కవిత, ఆమె భర్త అనిల్, అలాగే సహాయకుల ఫోన్ అందరినీ కూడా వెంటనే సీజ్ చేసి మరి అక్కడ కొన్ని సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారంతోనే అరెస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ వారెంట్ తోనే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకే అంశం తెర మీద తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్. ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ కి అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వారెంట్ అనేది చాలా కీలకమని కేటీఆర్ వాదించినప్పటికీ కూడా ఆ అంశాన్ని కూడా ఈడీ అధికారులు వాగ్వాదించారు. దీనికి సంబంధించి లీగల్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయని చెప్పేసి ఈడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ట్రాన్సిట్ వారెంట్ కూడా సబ్మిట్ చేస్తే గనక తరలించేందుకైతే ఎలాంటి అడ్డంకి ఉండదని చెప్తున్నారు. ఏదేమైనా లీగల్ గా ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలన్నా కూడా మండే తర్వాతనే వీరికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి కవిత అరెస్ట్ అయితే తథ్యం. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తీసుకొస్తున్న అంశం అటు సుప్రీంకోర్టులో అరెస్టు చేయబోమంటూ తెలిపిన ఈడీ అధికారులు ఇచ్చిన మాట తప్పుతున్నారు. కోర్టు ద్వారా ఈ అంశంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని వైలేట్ చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా మేము కోర్టు ద్వారా తేల్చుకుంటామంటూ కూడా కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఇటు మోదీ కేంద్ర ప్రభుత్వం కావాలనే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. అదను చూసి ఈ సమయంలో కవితను సడన్ గా అరెస్ట్ చేస్తున్నారు. ఒక ఊహించిన పరిణామంతో తెలంగాణలో ఒక అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. మొత్తానికి మనం ప్రెజెంట్ చూస్తున్నాం కవిత నివాసం వద్ద పరిస్థితిని. కవితనైతే అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ కు సంబంధించి 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన దాంట్లో ఇప్పటి వరకు ఆరోపణలు విచారణ ఫేస్ చేసిన కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయితే జరిగింది. అరెస్ట్ తర్వాత ఢిల్లీకి తరలిస్తారు. అక్కడ ఆరోగ్య పరీక్షల అనంతరం రిమాండ్ కోరుతారు ఈడీ అధికారులు. ఒకవేళ రిమాండ్ లో ఏమైనా విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి సీరియస్ గా ముందుకు వెళ్తే గనక జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. ఆ తర్వాత తీహార్ జైలుకు పంపిస్తారు. అక్కడి నుంచే విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతోంది. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. సో ఇందులో అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆప్షన్ లేదు. లీగల్ గా ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే గనక ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈడీ అధికారులు ఒక మహిళను అరెస్ట్ చేసే విషయంలో, మహిళను విచారించే విషయంలో ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఆ అంశంలోనే సుప్రీంకోర్టు స్టే అయితే 19వ తేదీ వరకు ఉంది. అయినప్పటికీ దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా ఈడీ అధికారులు కూడా స్పష్టం చేశారు. సో ప్రెజెంట్ అయితే నిలువరించేందుకు చేసే ప్రయత్నాలు అయితే కూడా విఫలమయ్యాయని చెప్పాలి. ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు కూడా సమయం పడుతుంది కనుక కాస్త ముందుగానే కవిత నివాసం వద్ద నుంచి ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు. అక్కడ కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ తర్వాత 8:45 కి ఫ్లైట్ లో కవితను ఢిల్లీకి తరలించబోతున్నారు. ఆ తర్వాత పరిణామాలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఇటు కోర్టుకు కూడా 2 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో వచ్చే 2 రోజులు అయితే కవిత ఈడీ అధికారుల కస్టడీలోనే ఉండబోతున్నారు. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. ఓవరాల్ గా మనం చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు ప్రధాని మోదీ రోడ్ షో మరోవైపు కొనసాగుతోంది. ఇదే సమయంలో అరెస్టు చేస్తున్నారు, కావాలనే ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంటి వద్దకు కవిత అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలైతే భారీగా చేరుకున్నారు. కవితను ఇంటి వద్ద నుంచి తరలించే ప్రయత్నంలో భాగంగా అక్కడ రూట్ క్లియర్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా కాస్త గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. కవిత నివాసం వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కవిత ఇంటి వద్ద కూడా ఇప్పటివరకు చెన్నైలో కూడా కవిత ఎక్కిందని చెప్పొచ్చు. సొంత వెహికల్ లో కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్పడంతో కూడా అధికారులు కూడా
ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నట్టు కూడా సమాచారం. మరి కాసేపు మంత్రి క్షణాలలోనే కవిత తన నివాసం నుంచి కూడా ఎయిర్పోర్ట్ కు వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఈడీ అదేవిధంగా ఐటీ అధికారులతో ఢిల్లీకి వెళ్ళబోతుంది. వెళ్ళడానికి మాత్రం ఇప్పటివరకు పోలీసులు మాత్రం భారీగా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ ఇంటి వద్ద పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు ఉండకుండా కూడా వాళ్ళందరినీ కూడా పక్క బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కూడా పూర్తిగా ఇప్పటివరకు ఇక్కడ రూట్ సంబంధించిన మాత్రం రూట్ కూడా క్లియర్ చేశారు. ఈ నుంచి కూడా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారి ఏదైతుందో మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా అడ్డుకోకుండా కూడా ఇప్పటివరకే పూర్తిగా పోలీసులకు సంబంధించిన మాత్రం సహకరించాలని తీసుకుని ఇప్పటివరకు ఒక ఎస్కార్ట్ ద్వారా మాత్రం ఆ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం కవిత ఇంటికి గేట్ వద్ద కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా ఎవరిని రానివ్వకుండా కూడా పూర్తిగా బందోబస్తు మధ్య ఉంచారని చెప్పుకోవచ్చు. కొద్ది క్రితమే కవిత తన కాన్వాయిలో ఎక్కారు. ఇంట్లో నుంచి బయటకు వస్తూ కూడా ఆశీర్వాదం చేశారు కార్యకర్తలకు. అదేవిధంగా ప్రజలకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నాలు మాత్రం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఇంట్లోనే కవిత కన్నీరు పర్యంతమైనట్టు కూడా సమాచారం. కేటీఆర్ అదేవిధంగా హరీష్ ఇద్దరు కూడా కవితని ఓదార్చారని చెప్పి ఇప్పటివరకే నేతలు కూడా చెప్తున్నారు. ఏదైతే అంటే ఇవాళ ఈడీ అదేవిధంగా ఐటీ అధికారులు వచ్చి మాత్రం ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ముందుగానే ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ అధికారులు మాత్రం కవితని అరెస్ట్ చేయడం పట్ల కూడా ఇప్పటివరకే పార్టీ శ్రేణులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకే చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు అవసరాలు కూడా గుర్తిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ చూస్తున్న ప్రకారం మాత్రం దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుని వెళ్తాయి. కానీ అని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికైతే ఇప్పటివరకే కవిత నివాసం మాత్రం మరికొద్ది క్షణాల్లోనే ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. నేరుగా ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి కవితను కూడా ఢిల్లీ కూడా తీసుకెళ్ళిపోతారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎన్ని రోజుల పాటు కూడా రెవెన్యూ చేస్తారు. ఎన్ని రోజుల పాటు కూడా విచారణ మాత్రం ఉండబోతుంది. ఆ విచారణకు సంబంధించిన మాత్రం ఎలాంటి వర్షాలు కూడా చూపించబోతున్నారు. ఇప్పటివరకే సుప్రీంకోర్టులో 19వ తేదీ వరకు కూడా ఆ కేసుల నేపథ్యంలో మాత్రం ముందుగానే వచ్చి విచారణ చేసిన తర్వాత మాత్రం ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మాత్రం కేటీఆర్ అదేవిధంగా హరీష్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తెలంగాణ భవన్ జరిగి కూడా ప్రశ్నల కురిపించే అవకాశం కనిపిస్తుంది. మరికట్లో తెలంగాణ భవన్ లో కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటివరకు కవిత నివాసం నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా నివాసం నుంచి కూడా బయటకు వచ్చారు. మరికొద్ది క్షణాల్లోనే కవిత కూడా పోలీసులు మాత్రం ఢిల్లీ కూడా తరలిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈడీ అదేవిధంగా ఐటీ అధికారులు వాళ్ళతో పాటుగా తెలంగాణకు సంబంధించిన పోలీసులతో పాటు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన పోలీసులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లో కూడా కవిత నివాసం నుంచి కూడా బయటికి వచ్చిన తర్వాత మాత్రము ఎలాంటి అంటే వచ్చే సంబంధించిన మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాయర్లందరూ కూడా పూర్తి స్థలం అందరూ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ప్రశ్నల వర్షం కూడా కురిపించబోతున్నారు. ఏ విధంగా సిద్ధమవుతారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పి ఇప్పటివరకే ఇంటి వద్ద మాత్రం ఇప్పటివరకు ఒక పక్క పోలీసులు పూర్తి స్థలం మాత్రం అందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ అక్రమ అరెస్టు అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇప్పటివరకే చెప్తున్న ఆ సిచ్యువేషన్ ఉంది. కవిత ఇప్పటివరకే కిందికి అంటే ఇంటి నుంచి కిందికి వచ్చారు. కిందికి వచ్చి కూడా తన కడవల్లో ఎక్కారు. మరికొద్ది క్షణాల్లో ఎస్కార్ట్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అదంటే హెచ్ఎంటీవీ కవితకు సంబంధించిన వరకు కార్యవాహి కూడా ఉంటుంది. పోలీసులు ఇప్పటివరకే భారీగా పోలీసులు కూడా మోహరించి మాత్రం కవితను కూడా ఇక్కడ నుంచి చంద్రబాబు ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లి అక్కడ నుంచి కూడా ఢిల్లీకి కూడా తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తాయి. ఇంటి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వం మాత్రం కావాలనే శుక్రవారం రోజు ఒక మహిళా నేత అని చెప్పి కూడా అరెస్ట్ చేయడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా నేతలందరూ ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంటి వద్ద మాత్రం పోలీసులు మాత్రం కార్యకర్తలందరూ కూడా నెట్టివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతవరకు ఉద్రిక్త వాతావరణం ఉంది. లాఠీ చార్జ్ కూడా జరిగే అవకాశం తెలుస్తుంది. ఒక పక్క కవిత తన నివాసం నుంచి వస్తున్న సమయంలో మాత్రం పోలీసులందరూ కూడా ఇప్పటివరకే కవిత నివాసం మాత్రం బీఆర్ఎస్ లో మాత్రం ఎదుర్కొంటానికి వ్యతిరేకంగా కూడా నియామకాలు చేస్తున్న సమయంలో మాత్రం కవిత ఇంటి నుంచి బయటకు వస్తున్న అసలు పోలీసులు మాత్రం అందరూ కూడా నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాన్వాయ్కి ఎవరు కూడా అడ్డు పడకుండా కూడా ఇప్పటివరకే వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్ఎంటీ మీద చూసుకోవచ్చు. కవిత తన నివాసం నుంచి కూడా కాన్వాయ్లో కూడా ఢిల్లీకి కూడా తీసుకెళ్తున్న ఉద్యోగం చూడొచ్చు. కవితతో పాటు పార్టీకి సంబంధించిన మొత్తం సీనియర్ నేతలందరూ కూడా పక్కన ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తారు. యాక్చువల్లీ
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తానికి ఉదయం నుంచి కూడా 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఎట్టకేలకు కవితను అరెస్ట్ చేశారు. సో తెలంగాణలో ఎవ్వరూ ఊహించని ఒక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు సంబంధించి ఇంకా 19వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టులో స్టే కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో సడన్ గా 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ కు రావటం, సెర్చ్ వారెంట్ చూపించి మరి సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత సడన్ గా ఇప్పుడు కవితను అరెస్ట్ చేయటం అంతా కూడా చకచక జరిగిపోతూ ఉన్నాయి. రాత్రి 8:45 ఫ్లైట్ కు కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు. సో ఢిల్లీకి తరలించిన తర్వాత కూడా అక్కడ లీగల్ ప్రొసీజర్ అంతా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సందర్భంలో కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు